ఫ్రెండ్స్, శనిదేవుడు కొంతమంది జాతకులకు మంచి మహా అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు. కానీ మిగతా రాసుల వాళ్ళకి కొంత వ్యతిరేకత ఉంటుంది కాబట్టి, శని ఎవరికైతే మంచి చేయబోతున్నాడో ఆ రాసుల గురించి తెలుసుకుని, ఆ తర్వాత శనిదేవుడు ఎవరినైతే పట్టి పీడిస్తున్నాడో వాళ్ళు ఏం చేయాలనేది పరిహారాలు కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. చివరి వరకు చూడండి. ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఒక మనిషి జాతకంలో శనీశ్వరుడి ఒక గమనం అనేది చాలా ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి జీవితంలో ఒక జాతక చక్రం వేయాలి అంటే శనీశ్వరుణ్ణి, అలాగే గురు భగవానుణ్ణి, రాహుకేతువుల్ని చూసి మాత్రమే ఆ ఒక జాతకాన్ని నిర్దేశిస్తారు. దీనికి గల కారణం ఏంటి అంటే, ఈ 4 గ్రహాలు కూడా ఒక మనిషి జీవితంలో అత్యంత ఎక్కువ కాలం ప్రభావం చూపిస్తుంటాయి. అసలు శనీశ్వరుడు అంటేనే నెమ్మదిగా నడిచేవాడు అని అర్థం. ఏ ఒక్క జాతకంలో అయినా సరే శనిదేవుడు ప్రభావం చూపించాడు అంటే ఆయన ప్రభావం చాలా అంటే చాలా ఎక్కువ కాలం ఉంటుంది, అలాగే చాలా నెమ్మదిగా ఉంటుంది. కనీసం ఆయన 2.5 సంవత్సరాల నుంచి దాదాపుగా 9.5 సంవత్సరాల వరకు కూడా ఉంటారు. కొంతమంది కొన్ని జాతకాలలో ఆయన 18 సంవత్సరాలు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అందుకనే శనీశ్వరుడు గురించి మనం ఈరోజు ఖచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అయితే శనిదేవుడి ఒక అనుగ్రహం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి మంచి జరగబోతుంది రానున్న కాలంలో. మరి అది ఏ రాసుల వాళ్ళకి అలా జరగబోతోంది, ఏ రాసుల వాళ్ళు నక్కతోకం తొక్కారో ఒక్కసారి మనం తెలుసుకుందాం. అయితే శని తిరోగమనం ప్రారంభం అవబోతోంది. అంటే ఆయన అపసవ్య దిశలో ప్రయాణం చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఈ మార్చి నెలలో శనిదేవుడు మీనరాశిలోకి సంచారం చేసిన విషయం తెలిసిందే. 2027 వరకు కూడా శని గ్రహం అయితే రాశిలోనే ఉంటుంది, అంటే మీనరాశిలో ఉంటుంది. దీనివల్ల కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడి 3 రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది. మరి అవి ఏ రాశులు అనేది ఒకసారి మనం తెలుసుకోవాలండి ఖచ్చితంగా. మొదటిది మకర రాశి. మకర రాశి వారి పైన శని ప్రభావం అనుకూలంగా ఉండడంతో ఈ రాశి వారికి ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుంది. అంతేకాకుండా వీళ్ళు అనుకున్న పని అనుకున్నట్టుగా సాధిస్తారు, మంచి విజయాలను పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందే ఛాన్స్ ఉంది. ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తారో వాళ్ళు జాబ్ సాధిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. అయితే గత కొద్ది కాలంగా మకర రాశి వారికి ఏళ్నాటి శని ప్రభావం ఎక్కువ చూపించింది. అయితే మొన్న మే నుంచి వాళ్ళకి ఏళ్నాటి శని అనేది తొలగిపోయింది. దాంతో ఇప్పుడు శనిదేవుడు వాళ్ళకి అద్భుతమైన అఖండమైన రాజయోగాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం వలన చేపట్టిన పనుల్లో ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. శని ప్రభావం ఈ రాశి వారికి 2027 వరకు డబ్బు సమస్యలే లేకుండా చేస్తుంది. అంతేకాకుండా అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికి అందుతుంది. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితంలో 1 టైం సెటిల్మెంట్ యోగాన్ని తీసుకొస్తుంది. అంతేకాకుండా ఇంట్లో తరిగిపోని సంపద పెరిగిపోతుంది. ఆర్థికంగా ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆనందంగా గడుపుతారు. ఇంట్లో ఎవరికైనా వివాహం జరగటం లేదు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది వాళ్ళని చాలా ఎక్కువగా వేధిస్తున్నా కూడా అటువంటి సమస్యలు తొలగిపోయి ఉపశమనం కలుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీనరాశి వారికి ఒక రకంగా ఇది ఊపిరి తీసుకునే సమయం. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ప్రస్తుతం ఏళ్నాటి శని నడుస్తుంది, కానీ వాళ్ళకి ఈ సమయం అనేది కొద్దిగా ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే శనిదేవుడు తిరోగమనం స్టార్ట్ అయింది కాబట్టి. అయితే ఈ శనిదేవుడు అందరికీ చెడే చేయాలని ఏం లేదు, కొంతమందికి చాలా అద్భుతమైన మంచి చేస్తాడనమాట. అయితే ఆ రాశుల్లో మీనరాశి కూడా ఉంది. ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది, కానీ వీళ్ళు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు ప్రయాణం మొదలు పెట్టారో అది వీళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాదు ప్రతి పనుల్లో వీరికి లాభం చేకూరుతుంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంటుంది. ఇంట బయట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారికి మిగతా గ్రహాల అనుకూలం కూడా ఎక్కువగా ఉండడంతో చాలా బాగుంటుందన్నమాట.
ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. అంతేకాకుండా మిథున రాశి వారికి, ముఖ్యంగా విద్యార్థులకి ఇది చాలా అద్భుతమైన సమయం. వైవాహిక బంధంలో కూడా గత కొన్ని రోజులుగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చికాకులు రావటం, పిల్లల విషయంలో గొడవలు రావటం, లేదా ఇంకా వేరే ఏదో గొడవలు ఉంటాయి కదా భార్యాభర్తలు అన్నాక, అవన్నీ కూడా తొలగిపోతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. చేతి నిండా డబ్బు ఉంటుంది. గతంలో చాలా ఇబ్బందులు పడ్డ మిథున రాశి వారు చేతికి డబ్బు అందడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. అయితే సరే, ఈ 3 రాసుల వాళ్ళకి బావుంది. మరి మేము ఈ 3 రాసుల వాళ్ళలో లేమండి, ఏం చెయ్యాలి అని గనక మీరు అడిగినట్టయితే, దీనికి అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. శనిదేవుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలి? శనిదేవుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎటువంటి పరిష్కారాలు వీళ్ళకి ఎక్కువగా అనుకూలిస్తాయి? అంటే చేయాల్సిన పరిహారాలు ఏంటనేది కూడా మనం చూద్దాం. ఎందుకంటే దాదాపుగా 138 రోజుల పాటు తిరోగమనంలోనే ఉంటాడు శనీశ్వరుడు. అంటే ఆయన అపసవ్య దృష్టిలో నడుస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని మనం ధ్యానం చేసుకోవాలి. శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ధ్యానం చేసుకోవాలన్నమాట. అప్పుడే ఆయనకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏళ్నాటి శని ఎవరికైనా ఉన్నా, లేదంటే శనిదేవుడు వాళ్ళ జాతకంలో వ్యతిరేకంగా ఉంటే కనుక, ఆ సమయంలో మీరు చేయవలసిన పనులు ఏంటంటే, ఏ పనిని కూడా వాయిదా వేయకండి. ఇవాల్టి పనిని ఇవాళే చేసేసేయండి. అంతేకాకుండా ఏదైనా ఒక కష్ట సమయం వచ్చిందనుకోండి, ఆ సమయంలో మీరు శివారాధన చేసుకోండి. ఇది రెండో పరిహారం. అయితే ఇక ఎప్పుడు కూడా డిసిప్లిన్గా ఉండడానికి ప్రయత్నించండి. అయితే శనిదేవుడు మనల్ని చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాడు. నిద్ర పట్టకపోవడము, తిండి తిన్నది అరగకపోవటము, గ్యాస్ ప్రాబ్లం రావటం, ఇలాగా మన జీవన శైలిని దెబ్బతీసే విధంగా ఆయన ఒక చర్యలు ఉంటాయి. మీరు వాటన్నిటిని తట్టుకుని నిలబడితే ఆ శనీశ్వరుణ్ణి మనం చక్కగా ధ్యానంతో జయించినట్టే. అయితే ఇంకొకటి ఏంటంటే విషయం, తినడానికి నిర్ధరించడానికి ఒక సమయం పెట్టుకోండి. చాలా తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి. ఏదైనా పొరపాటుగా చేస్తానేమో అనుకున్నవి కొద్దిగా మనసు దృష్టి కేంద్రీకరించి, అంటే ఉదాహరణకి తలుపేశారు, తాళం చెవి జేబులో పెట్టుకున్నారు అనుకున్నారు, కానీ పడిపోయింది, కింద పడిపోయింది. అలాంటివి మీరు విస్మయించదు, అంటే మర్చిపోవద్దు. అలాంటి చిన్న చిన్న పొరపాట్లు చాలా పెద్ద నష్టాన్ని తీసుకొస్తాయి అన్నమాట. అంతేకాకుండా శివారాధన ఎప్పుడు చేస్తూ ఉండండి. ఏ పనైనా సరే పూర్తి చేసి కానీ వదిలేయద్దు. అయితే ప్రతి ఒక్కరిని కూడా మీరు కొంచెం గొడవలు పెట్టుకోవద్దు. ఓకే. అయితే వీరున్నంత వరకు దానం చేయండి. ముఖ్యంగా అవిటి వాళ్ళకి కానీ, పెద్దవారికి కానీ, నడవలేని స్థితిలో ఉన్న వారికి కానీ, ఇలా అన్నమాట. ఇక ప్రతి శనివారం ఆయనకి కొంచెం నువ్వుల నూనె తైలాభిషేకం చేయండి. అలాగే నల్ల నువ్వులు సమర్పించండి, లేదంటే ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. మీ శక్తి కొలది. ఇవేం చేయలేమండి మేము అంటే జస్ట్ తైలాభిషేకం చేయండి. ఇలా చేసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. అయితే ఎవరైతే ఆ శని బాధలతో బాధపడుతున్నారో వాళ్ళు ఇది చేయొచ్చు. లేదు తైలాభిషేకం కూడా చేయలేము అనుకున్న వాళ్ళు 9 ప్రదక్షిణాలు చేయండి నవగ్రహాలకి. ఆ తర్వాత కాళ్ళు కడుక్కుని ఆ శివారాధన చేసుకోండి. ఇంతకన్నా అద్భుతమైన యోగం మరొకటి ఉండదు.